ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు కుంభరాశి వారి రాశిఫలాల గురించి చూద్దాము. ఆగస్టు నెలలో ఈ కుంభరాశి వారికి మీలో ఉన్నటువంటి క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ప్రొఫెషనల్ కరేజ్ మళ్ళీ బలంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుజుడు మీకు 10వ స్థానాధిపతి, అలాగే 3వ స్థానాధిపతి, తృతీయం దశమం ఈ రెండింటికి అధిపతి అయిన కుజుడు మీకు పంచమంలోకి వచ్చారు. పంచమంలోకి ఎప్పుడైతే ఈ యొక్క 10, 3వ స్థానాధిపతులు వచ్చారో, అలాగే 5వ ప్లేస్తో కూడా కనెక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి అంటే 5వ స్థానాధిపతి బుధుడితో కూడా కలిసి ఉన్నారు కొన్నాళ్ళు ఇక్కడ ఆగస్టులో. సో కుజ బుధులు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి ఇది మీకు మంచి టీచింగ్, లీడర్షిప్, కంటెంట్ క్రియేషన్, మీడియా ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. కుజుడు మీ 3వ స్థానానికి అధిపతి కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్, తర్వాత స్ట్రాటజిక్ డెసిషన్స్ మేకింగ్ అంటే అవి ఎవరైతే స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ చేస్తారో వాళ్ళకు కూడా చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. జూపిటర్ మీ 6వ స్థానంలోనే ఉండి పుష్యమి నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రంలోకి మారబోతున్నారు. దీనివల్ల ఉద్యోగం, వర్క్ స్ట్రక్చర్లో ఇంప్రూవ్మెంట్, పనిచేసే విధానంలో మార్పులు, అలాగే పోటీదారులను అధిగమించే సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటాయి. మొదట్లో పోటీని ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి, కానీ ఆ తర్వాత అదే పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకునే శక్తి కూడా ఈ కుంభరాశి వాళ్ళకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కుంభరాశి వాళ్ళకి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అనాలిసిస్, టెక్నాలజీ, కన్సల్టింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి రంగాల్లో అవకాశాలు వస్తాయి. డబ్బు విషయంలో ఈ నెలలో డిసిప్లిన్డ్ వర్క్ ద్వారా సంపాదన అయితే మెరుగుపడుతుంది, కానీ షార్ట్ కట్ ద్వారా లేదా త్వరగా డబ్బు సంపాదించాలి అనే ప్రయత్నం అయితే మీరు చేయకండి. ఎందుకంటే మీరు ఏదైనా షార్ట్ కట్లో త్వరగా డబ్బు సంపాదించవచ్చు అని అనుకుంటే కనుక ఈ కుంభరాశి వాళ్ళు ఈ టైంలో అది ఈ సమయంలో అంత సులభంగా జరగదు. సరికదా నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. శని మీ 2వ స్థానంలో ఉండి వక్రించడం వల్ల సేవింగ్స్ మీద ఫోకస్, తర్వాత మంచి ఆహారపు అలవాట్లు, ఆలోచించి మాట్లాడే విధానం పెరుగుతూ ఉంటాయి. ఇక శని ప్లేస్మెంట్ వల్ల అనవసరమైన రిస్క్ను తప్పించుకుంటే మీరు మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీని నిర్మించుకోగలుగుతారు. ఇప్పుడు ఎవరైతే వివాహం, రిలేషన్, పార్ట్నర్షిప్స్ విషయంలో ఎదురు చూస్తున్నారో ఏదైనా రిజల్ట్ కోసం, మీ రిలేషన్షిప్ యాక్సెస్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే రాహుకేతు యాక్సెస్ అనేది యాక్టివేషన్లో ఉంది. మీకు ఆల్రెడీ రాహు మీ రాశిలో ఉన్నారు కుంభరాశి వాళ్ళకి, కేతువు సప్తమంలో ఉన్నారు. సో దీనివల్ల రాహుకేతు యాక్సెస్ యాక్టివేషన్లో ఉంది. అలాగే సూర్యుడు, బుధుడు కూడా 7వ స్థానంలోకి వస్తారు ఒక టైంలో ఈ నెలలో. సో రవి, బుధులు కూడా కేతువుతో కలుస్తున్నారు మీ 7వ స్థానంలో. దానివల్ల కేతువు ఇప్పటికే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు చాలా రోజుల నుంచి. ఇక్కడ ఎక్లిప్సెస్ కూడా జరుగుతున్నాయి మీ రాశిలోను, మీ యొక్క 7మంలోనూ కూడా ఎక్లిప్సెస్ అంటే గ్రహణాలు జరుగుతున్నాయి ఈ నెలలో. ఇది మీకు ఒక విషయంలో అయితే క్లారిటీ తీసుకొస్తుంది కుంభరాశి వాళ్ళకి. నిజంగా మీకు ఎలాంటి పార్ట్నర్షిప్ కావాలి, ఎలాంటి రిలేషన్ మీకు సరిపోతుంది అనే విషయం మీరు అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క గ్రహణాల ప్రభావం మీ రాశిలోను, మీ యొక్క 7మంలోను జరగటం వల్ల. ఒక మెచ్యూర్డ్ రిలేషన్షిప్ ఉంటే అది మరింత నిజాయితీగా మారుతుంది. కానీ మీకు సరిపోని ఒక సంబంధం ఉంటే దానిపై మీ పట్టును మీరు కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మీకు ఏది కావాలో మీరు స్పష్టంగా నిర్ణయించుకోవాలి. నిజాయితీగా ఉండే మెచ్యూర్డ్ రిలేషన్షిప్ కావాలా, లేక మీకు సరిపోని సంబంధంలోనే కంటిన్యూ అవ్వాలా అనేది. పిల్లలు, విద్యా సంతానం విషయాల్లో వీళ్ళు సరైన స్ట్రక్చర్డ్ వీళ్ళకి గైడెన్స్ ఇస్తే కనుక చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఈ కుంభరాశిలో ఉన్న పిల్లల విషయంలో పిల్లలకి, విద్యార్థులకి, ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి, పిల్లలకి కూడా, అలాగే ఈ రాశికి అంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించిన పిల్లలకి కూడా అదే రిజల్ట్ వర్తిస్తుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం పేషెన్సీ అవసరం ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో. ఎందుకంటే కుజుడు మీ 5వ స్థానంలోకి ట్రాన్సిట్ అయ్యారు కదా. అయితే సరైన విధంగా ప్రయత్నం చేస్తే కన్స్ట్రక్టివ్ ప్రోగ్రెస్ ఖచ్చితంగా సాధ్యం. కెరీర్ విషయంలో మొత్తం మీద మీకు ఇది లీడర్షిప్, క్రియేటివ్ వర్క్, టీచింగ్, మీడియా, స్ట్రాటజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు యాక్టివేట్ చేసే సమయం. కుజుడు మీ 10వ మరియు 3వ స్థానాలకు సంబంధించిన గ్రహంగా ఉండి ఇప్పుడు 5వ స్థానంలోకి రావడం వల్ల ఈ ఎనర్జీస్ మరింత బలపడుతున్నాయి. జూపిటర్ అంటే గురుడు మాత్రం మీ వర్క్ లోడ్ని, అలాగే కాంపిటీషన్ని కూడా పెంచుతూ ఉంటారు. ఎందుకంటే 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి దీన్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. అయితే మొత్తంగా ఇది మీకు చాలా పాజిటివ్గా పనిచేయగల సమయం. కానీ స్పెక్యులేషన్ లేదా గ్యాంబ్లింగ్కి మాత్రం దూరంగా ఉండండి. ఆర్థిక బాధ్యతల విషయానికి వస్తే కనుక డబ్బు పని ద్వారా రావచ్చు, కానీ అదే సమయంలో మీకు అప్పులు, హెల్త్, ఉద్యోగులు, లీగల్ మ్యాటర్స్ లేదా లోన్స్ రీపేమెంట్ చేయడం ఇటువంటి వాటికి ఖర్చులు అయిపోతాయి ఎక్కువగా. డబ్బు వచ్చినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎక్కువగా.
మీకు ఉన్న లోన్స్ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఇప్పుడు తొందరగా రావచ్చు. అంటే ఈ నెలలో ఎక్కువ మీకు అత్యవసరంగా రావచ్చు. శుక్రుడు మీ 8వ స్థానంలో ఉండటం వల్ల మీకు అష్టమంలో అవుతుంది. ఇది అష్టమ స్థానం అవుతుంది కదా, అష్టమంలో శుక్రుడు నీచ స్థానంలో ఉన్నారు. సో ఇన్హెరిటెన్స్, స్పౌస్కి సంబంధించిన మనీ, ఇన్సూరెన్స్ వంటి విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే లగ్జరీ కోసం తీసుకునే లోన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. సంబంధాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే రిలేషన్ విషయంలో మీరు ఒక కమిట్మెంట్ దశకు చేరుకుంటారు. అయితే రవి కేతువు కాంబినేషన్ కారణంగా కొంతకాలం తాత్కాలికంగా దూరం ఉంటుంది. మీ బౌండరీస్ ఏంటి, మీరు ఈ సంబంధంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎమోషనల్గా ఎక్కడ మీరు ఆబ్సెంట్ అవుతున్నారు అనే విషయాల్లో వీటి మీద ఒక రియలైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్గా లేదా ప్రైవేట్గా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా మీరు ఈ కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఈ సమయంలో. ఒక పర్సన్ మీకు జీవితంలోకి మళ్ళీ వచ్చే అవకాశాలు, కానీ కేతువు తరచుగా ఆ వ్యక్తిని తిరిగి తీసుకురావడం అంటే ఆ సంబంధంలో మిగిలిపోయిన అన్ఫినిష్డ్ చాప్టర్ కంప్లీట్ చేసుకోవడానికి, అది ఫినిష్ అవ్వడానికి కూడా రెడీగా ఉంది అని అర్థం కావచ్చు. ఈ తేడాని చాలా జాగ్రత్తగా గుర్తించండి. మీ జీవితంలో ఎవరైనా కంట్రోలింగ్ లేదా నార్సిసిస్టిక్ బిహేవియర్ చూపిస్తున్న పర్సన్ ఉంటే వాళ్ళ ప్రవర్తన నిజమే అని నిరూపించడానికి మీరు మీ ఎనర్జీని వృధా చేసుకోకండి. బదులుగా విషయాలను డాక్యుమెంట్ చేసుకోండి, మీ ఫైనాన్స్ని ప్రొటెక్ట్ చేసుకోండి, మీ బౌండరీస్ స్ట్రాంగ్ చేసుకోండి. అవసరమైతే ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోండి. హెల్త్ రిలేటెడ్గా చూస్తే డైజెషన్, లివర్, షుగర్ వంటి అంటే ఇంకా స్ట్రెస్, ఇటువంటి విషయాలను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. హిడెన్ ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పెంపుడు జంతువుల విషయంలో కూడా బాధ్యతగా వ్యవహరించాలి. తర్వాత పరిహారాల విషయానికి వస్తే, శని మీ 2వ స్థానంలో ఉన్నందున ఈ కుంభరాశి వాళ్ళకి మీ యొక్క బడ్జెట్ని రాతపూర్వకంగా మెయింటైన్ చేసుకోండి. అది అవసరం ఎంతైనా ఉంది ఈ సమయంలో. మీ ఇమేజ్ని మెయింటైన్ చేసుకోవడానికి లోన్స్ చేసుకోకండి, అప్పులు చేయకండి. అలాంటి ఖర్చులను శని సపోర్ట్ చేయరు. పెంపుడు జంతువులు, వర్కర్స్, మీ బాధ్యతలో ఉన్న వ్యక్తుల పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే మీ ఇన్సూరెన్స్ నామినేషన్స్ని ఒకసారి రివ్యూ చేసుకోండి. ఆగస్ట్ 17th వచ్చేటటువంటి నక్షత్ర సంబంధమైన సమయంలో పర్యావరణ పరిరక్షణ లేదా యానిమల్ వెల్ఫేర్స్కి మీకు చేతనైనంత సహాయం చేయడం చాలా మంచిది. ఇది ఒక పరిహారంగా భావించవచ్చు. మరింత చారిటబుల్గా ఉండడం ఈ నెలలో మీకు చాలా చాలా మంచిది. గ్రహణాలు వచ్చే సమయంలో మాత్రం ఆ టైంలో మీరు పబ్లిక్గా ఈ యొక్క రిలేషన్షిప్ విషయాల్లో గొడవలకు వెళ్లకుండా ఉంటేనే మంచి. ఆగస్ట్ 13th నుంచి 17th వరకు వర్క్ అండ్ లెర్నింగ్కి మంచి సమయం. ఈ సమయాన్ని చాలా బాగా ఉపయోగించుకోండి ఈ కుంభరాశి వాళ్ళు. ఆగస్ట్ 30th అండ్ 31st ఈ 2 రోజులు కూడా ఫైనాన్షియల్ అండ్ రిలేషన్షిప్ ప్లానింగ్ ఇవి చేసుకోవడానికి చాలా మంచిది ఈ కుంభరాశి వాళ్ళకి. అలాగే ముఖ్యంగా మీ అకౌంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంచుకోండి. మీ రిలేషన్ విషయంలో క్లియర్ బౌండరీస్ పెట్టుకోండి. ఎందుకంటే క్లారిటీ అనేది శని, ఈ యొక్క శుక్రుడు మాత్రమే కాదు, బుధుడికి కూడా అత్యంత ముఖ్యమైన పరిహారం. బుధుడు కూడా మీకు సప్తమంలోకి వస్తున్నారు కదా, దానివల్ల. సో క్లారిటీ అనేది చాలా ముఖ్యం ఈ సమయంలో. సో ఇది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో వచ్చేటటువంటి గోచార ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.